సింపుల్ గా బిర్యానీ ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా, చూసేయండి. నమస్తే దోస్తులు, నేను మీ దర్పల్లి మధు గారిని. ఇలాంటి ముచ్చట వచ్చేసి ఏంటి అంటే, నా రూమ్ లో బిర్యానీ చేసుకుంటున్నా నేను. ముందుగాలనైతే కూరకు సరిపోయేంత కారము, తర్వాతకి వెళ్ళి ధనియాల పొడి, చిటికెడంతా పసుపు, మన నోటికి తగిలేటట్టు ఉప్పు, తోడమంతా పెరుగు పోసుకోవాలా, పెరిగేసుకోవాలా, తోడమంతా కొంచెం అంతా నూనె పోసుకోవాలా. కొంచెం నూనె పోసుకున్న తర్వాతకి వెళ్ళి కచ్చా బిచ్చా కలిపేసేయాలా మొత్తము. ఇది కలిపిన దాన్ని తీసుకుపోయి ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలా. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసినాక ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఒక ఉల్లిగడ్డ కోసుకోవాలా సన్నము. కోసుకున్న ఉల్లిగడ్డను కర్రెగా అయ్యేదాకా నూనెలో గోలించుకోవాలా. తర్వాతకి వెళ్ళి ఉల్లిగడ్డలు అయితే గోలేసినాయి, మనం ముందుగా కలుపుకున్న చికెన్ లా కలిపేసేయాలా. ఈ ఉల్లిగడ్డలు కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలా. మళ్ళా తర్వాతకి వెళ్ళి ఇప్పుడు ఇంకొక బగోని తీసుకొని దాంట్లో నూనె పోసి కొన్ని మిరపకాయలు, బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేసుకోవాలి. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు కాబట్టి నేను అంతే సింపుల్ గా ఎత్తున్నా. తర్వాత మన ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ తీసుకొని దాంట్లో గుమ్మరెచ్చేసేయాలా. చికెన్ 50% ఉడికినాక ఈ బియ్యము దాంట్లో పోసేసేయాలా. ఈ బియ్యం దాంట్లో పోసేసినామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక అర్ధగంట దమ్ము పెట్టినాక, బిర్యానీ దమ్ పెట్టినాక బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఇట్లున్నది. ఇప్పుడైతే దించుకొని ఇక టేస్ట్ చేసి చెప్తా. మస్తు ఖతర్నాక్ అయితే ఉన్నది మామ. టేస్ట్ అయితే మస్తు కుదిరింది. గంతే మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్లీజ్ మామ, సపోర్ట్ చేయండి మామ.